హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. టాలీవుడ్లో ప్రతి సినిమా ఒక కథ చెప్పదు, ఒక అనుభవాన్ని అందిస్తుంది. అలాంటి అపూర్వమైన అనుభవానికి సిద్ధమవుతోంది రావ్ బహదూర్. సత్యదేవ్ కథానాయకుడిగా వెంకటేష్ మహాదర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో వస్తోంది. పీరియాడిక్ డ్రామా, సైకలాజికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో కూడిన ఈ సినిమా ప్రస్తుతం సినిమా ప్రేమికుల మధ్య భారీ అంచనాలను సృష్టిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత ప్రజెంట్ చేయడం అనేది ఈ సినిమాకు భారీ బ్రాండ్ వాల్యూ తెచ్చిపెట్టింది. మహేష్ బాబు ఎప్పుడూ సినిమా నిర్మాణంలో టెక్నాలజీ, క్వాలిటీ, విజువల్స్ను ఎక్స్ట్రా కేర్ తీసుకుంటారు. పీరియాడిక్ సెట్టింగ్లో అరిస్టోక్రటిక్ బ్యాక్డ్రాప్తో రీక్రియేట్ చేయడానికి అవసరమైన భారీ సెట్స్, కాస్ట్యూమ్స్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ సూపర్ స్టార్ మహేష్ బాబు స్థాయిలో ఉంటాయని ఇప్పటికే టీజర్ చూసిన వాళ్ళు చెప్తున్నారు. సత్యదేవ్ లుక్ చూస్తుంటేనే అర్థమవుతోంది ఈ సినిమా ఎంత కొత్తగా ఉండబోతుందో అని. రాజకీయ బాహుబలి లాంటి రాయల్ అవతారంలో సత్యదేవ్ను చూసి ఇంటర్నెట్ షాక్ అయింది. మహేష్ బాబు ప్రమాణాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో ఈ సినిమా మరోసారి నిరూపిస్తోంది. గ్లోబల్ ఆడియన్స్ను ఆకట్టుకునే విజువల్ ట్రీట్మెంట్తో ఈ చిత్రం తెలుగు సినిమా గర్వాన్ని పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వెంకటేష్ మహాకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన స్టైల్ వేరు. కేర్ ఆఫ్ కంచరపాలెంతో డెబ్యూ చేసి ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ చేశారు. ఆ తర్వాత ఉమామహేశ్వర ఉగ్రరూపస్యతో మరోసారి డిఫరెంట్ సక్సెస్ రుచి చూపించారు. రియలిజం, ఎమోషన్స్, సామాజిక సమస్యలు ఇవి మహా సినిమాల్లో చాలా కామన్గా ఉంటాయి. కానీ రావ్ బహదూర్ మాత్రం పూర్తి కొత్త అవతారంలో ఉండబోతోంది. చిన్న సినిమాలతోనే సంచలనం సృష్టించిన వెంకటేష్ మహాకి సూపర్ స్టార్ లాంటి కొండంత అండ దొరకడంతో ఈ సినిమాని మహేష్ రేంజ్కి తగ్గట్టు చాలా యూనిక్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సైకలాజికల్ డ్రామా మిక్స్ చేసి మిస్టికల్ ఎలిమెంట్స్తో పాటు థ్రిల్లింగ్ నరేషన్ ఇస్తుందని చెప్తున్నారు. వెంకటేష్ మహా రైటింగ్, డైరెక్షన్, ఎడిటింగ్ 3 బాధ్యతలు కూడా తీసుకున్నారు. ఇలాంటి మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ చేతుల్లో సత్యదేవ్ లాంటి వెర్స్టైల్ హీరో ఉండడం ప్లస్ పాయింట్. సత్యదేవ్తో ఇది రెండో కాంబినేషన్ కావడం కూడా ప్రత్యేకత. వెంకటేష్ మహా గత చిత్రాల్లో చూసిన డీప్ క్యారెక్టరైజేషన్, న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాల్లోనూ కనిపిస్తాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. టీజర్ సినిమా ప్రేమికులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది. సత్యదేవ్ రాయల్ లుక్, భారీ సెట్స్, క్లాసిక్ మ్యూజిక్, మిస్టీరియస్ వైబ్తో ప్రతి ఫ్రేమ్ అద్దరిపోయేలా ఉంది. ఎస్ఎస్ రాజమౌళి లాంటి దిగ్గజాలు కూడా టీజర్ను అన్వీల్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక మొదటి సింగిల్ ఓ సుందరి క్లాసికల్ కర్ణాటక స్టైల్లో వచ్చి భారీ స్పందన అందుకుంది. లీడ్ పెయిర్ మధ్య రొమాన్స్ను ఎలిగెంట్గా చూపించిన ఈ సాంగ్ పీరియాడిక్ ఫీల్ను పూర్తిగా బ్రింగ్ చేసింది. స్మరణ్ సాయి సంగీతంలో విజయ్ యేసుదాస్ లాంటి గాయకుడు పాడిన ఈ పాట మ్యూజిక్ లవర్స్ను మెస్మరైజ్ చేసింది. టీజర్ అండ్ సాంగ్స్ కలిపి సినిమా మీద అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక టీజర్ సాంగ్లో కార్తిక్ పర్ఫార్మెన్స్, సినిమాటోగ్రఫీ అయితే అద్దిరిపోయే రేంజ్లో ఉందనే చెప్పాలి. సత్యదేవ్ రావ్ బహదూర్లో ఒక రాజా క్యారెక్టర్లో కనిపించడం భారీ ట్విస్ట్, ట్రాన్స్ఫర్మేషన్ చాలా గొప్పగా ఉంది. సత్యదేవ్ ఈ సినిమాతో తన కెరీర్ బెస్ట్ ఇస్తారని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. డీప్ సైకలాజికల్ రోల్ అయినందుకు ఆయన నటన మరో లెవెల్లో ఉండబోతోంది. ముందు జూన్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు జూలై 3కి వాయిదా పడింది. రామ్ చరణ్ పెద్ద సినిమాతో క్లాష్ అవ్వకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది సినిమాకు చాలా అనుకూలంగా మారుతోంది. అదనపు సమయం ఉండటం వల్ల పోస్ట్ ప్రొడక్షన్స్ను మరింత పాలిష్ చేసుకునే అవకాశం వచ్చింది. సౌండ్ డిజైన్, విఎఫ్ఎక్స్, ఎడిటింగ్ అన్నీ ఫైన్ ట్యూన్ చేసుకొని పర్ఫెక్ట్ ప్రోడక్ట్ను అందించాలని మేకర్స్ భావిస్తున్నారు. జూలై 3 సమ్మర్ సీజన్లో భాగం కావడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ భారీగా థియేటర్స్కు వస్తారు. క్లాష్ లేకుండా సోలో రిలీజ్ అవ్వడం వల్ల మొదటి వారం బాక్సాఫీస్ కలెక్షన్స్ భారీగా ఉండే అవకాశాలున్నాయి. వాయిదా కేవలం క్వాలిటీ కోసమే అని మేకర్స్ చెప్పడం ఫ్యాన్స్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తుంది. రావ్ బహదూర్ కేవలం ఒక సినిమా కాదు, ఇది ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. వెంకటేష్ మహా ఫ్యాన్స్కు ఇది గిఫ్ట్. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రజెంటేషన్ ఇంకా క్రేజ్తో ఖచ్చితంగా గ్లోబల్ రీచ్ పొందుతుంది. సత్యదేవ్కు కెరీర్ బెస్ట్ సినిమా అవుతుంది. ఈ సినిమా సక్సెస్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త ఎనర్జీ ఇస్తుంది. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ బ్యానర్ కింద వెంకటేష్ మహా లాంటి క్రియేటివ్ డైరెక్టర్, సత్యదేవ్ లాంటి టాలెంటెడ్ హీరో కాంబినేషన్ కావడంతో సినిమాపై హైప్ ఓ రేంజ్లో ఉంది. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. సో చూసారు కదండి ఇవాళ ఫిల్మీ ఫోకస్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.